రెండు సార్లు పోటీ చేసినా విజయం లభించలేదు. మూడోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ముందుగా ఊహించిన దానికంటే అధికంగా మెజార్టీ సాధించారు ఆయన. దీంతో కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా సంబరాలు జరుపుకుంటున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్ రాజకీయ ప్రస్థానం అసలు ఎలా మొదలైందో చూద్దాం. నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే 2009లో ఎంఐఎం ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన నవీన్ యాదవ్ 2014 ఎన్నికల్లో మజ్లిస్ తరపున పోటీ చేశారు. అప్పటి ఎన్నికల్లో నవీన్ కి విజయం లభించలేదు. 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఆ తరువాత 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా అప్పుడూ విజయం లభించలేదు. 18,817 ఓట్లు మాత్రమే ఆయనకు దక్కాయి. ఆ తరువాత హస్తం పార్టీ గూటికి చేరారు నవీన్ యాదవ్. 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి 2 సార్లు పోటీ చేసిన నవీన్ యాదవ్ విజయాన్ని అందుకోలేకపోయారు. మాగంటి గోపీనాథ్ మృతితో వచ్చిన అవకాశాన్ని అందుకుని గెలుపొందారు. నవీన్ యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు. ఆర్కిటెక్చర్ లో బీటెక్ పూర్తి చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టారు. యూసుఫ్ గూడ వాసి అయిన నవీన్ యాదవ్ నవయువ ఫౌండేషన్ ద్వారా జూబ్లీహిల్స్ లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలుపొందారు నవీన్ యాదవ్.